హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఆమ్స్టర్డామ్ ఎంపైర్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. టోటల్ గా 7 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 to 50 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఆమ్స్టర్డామ్ నగరంలో జరిగే ఈ సిరీస్ లో ఒక సింగర్ అయిన బెట్టి అయితే తన భర్త అయిన జాక్ తో మోసపోతుంది భయ్య. జాక్ దగ్గర హ్యూజ్ కాఫీ షాప్ ఉంటుంది, అలాగే క్యానబిస్ ఎంపైర్ అయితే ఉంటుంది. తను బెట్రేల్ తట్టుకోలేక ఆమె రెవెంజ్ అయితే ప్లాన్ చేస్తుంది. అసలు ఆ రెవెంజ్ ఏంటి, తను ఏం చేద్దాం అనుకుంది, అసలు ఎందుకు మోసపోయింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఆమ్స్టర్డామ్ ఎంపైర్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ మన ఛానల్ ఉన్న కంటెంట్ ఒకసారి చెక్ చేయండి, బై నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఉన్న సజెషన్స్ కనుక నచ్చితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ కి వచ్చి మెసేజ్ చేయండి, నేను జాయిన్ చేస్తాను. అండ్ మూవీస్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్క ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టండి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఇన్స్టాగ్రామ్ లోనే అవైలబుల్ గా ఉంటుంది, అదే నేను చాట్ చేస్తాను. ఓకే, ఇక్కడ కామెంట్స్ లో పెడితే అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఉండదు నాకు. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్యా. ట్రై చేయండి మీరు కనుక డ్రామాస్ అండ్ కాన్సెప్ట్ కోసం ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే. కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, కానీ ఓవరాల్ గా నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల అండ్ యూనిక్ సెటప్ అని చెప్తా. ఆమ్స్టర్డామ్ లో క్యానబిస్ బిజినెస్ అండ్ రివెంజ్ డ్రామా కాంబినేషన్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. కాన్సెప్ట్ వైజ్ అయితే ఫ్రెష్ గా అనిపించింది నాకు. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా డీసెంట్ గా ఉంటుంది భయ్య. విజువల్స్ అండ్ అట్మాస్ఫియర్ పర్ఫెక్ట్ గా చూపిస్తారు, చాలా నీట్ గా ఉంటుంది. అండ్ కాన్సెప్ట్ లెవెల్ అయితే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అంటే లవ్ బెట్రేయల్, ఆ ఎంపైర్ వారు, ఆ యాంగిల్ అంతా కూడా ఎంగేజింగ్ గా ఉంటుంది. వీటి వల్లే ఒకసారి ట్రై చేయండి అంటున్నా, బట్ నాకు అంత సాటిస్ఫై లేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ టోన్ అయితే చాలా అంటే చాలా అనీవెన్ గా వెళ్తుంటుంది భయ్య. అంటే మీకు ఎలా ఉంటుందంటే క్రైమ్ డ్రామా వైపు కాసేపు తీసుకెళ్తారు, తర్వాత ఎమోషనల్ డ్రామా వైపు కాసేపు తీసుకెళ్తారు. రెండింటిని సరిగ్గా బ్యాలెన్స్ చేయరు అనమాట. చాలా అనీవెన్ గా చూపిస్తుంటారు, కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ చేస్తుంటారు. అందుకే నాకు అందుకు వర్కౌట్ అవ్వలే. అండ్ మెయిన్ గా రైటింగ్స్ అన్నవి చాలా వీక్ అయిపోయాయి. ట్విస్ట్లు ప్రిడిక్టబుల్ గా ఉంటాయి, క్యారెక్టర్స్ ఏమో ఒకే డైమెన్షన్ గా వెళ్ళిపోతాయి అనమాట. అండ్ వన్ డైమెన్షన్ లో చూపించడం వల్ల అంతకు వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ ప్రిడిక్టబుల్ గా ఉన్నాయి భయ్య. టెన్షన్ అయితే క్రియేట్ చేద్దాం ట్రై చేశారు, కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎగ్జిక్యూషన్ డల్ భయ్య. కాన్సెప్ట్ స్ట్రాంగే, బట్ డైరెక్షన్ అండ్ పేసింగ్ అయితే డల్ గా ఉండడం వల్ల వర్కౌట్ అవ్వలేదు. నాకు అందుకే నచ్చలేదు సిరీస్ అనేది. బట్ డ్రామా సిస్టమ్ జస్ట్ ఏదో టైం పాస్ కి చూద్దాం అనుకున్న బ్యాచ్ ఉంటారు కొంతమంది నెట్ఫ్లిక్స్ డ్రామాస్ కోసం. సో మీరు చూద్దాం అనుకుంటే చూడొచ్చు భయ్య. తెలుగు డబ్బింగ్ లేదు, ఫ్యామిలీతో కూడా చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. ఓకే, మీకు వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు ఏమైనా పర్టికులర్లీ ఈ సిరీస్ కోసం, ఈ మూవీ కోసం లేటెస్ట్ కంటెంట్ కోసమే మాట్లాడుతున్నాను. సో లేటెస్ట్ కంటెంట్ కోసం ఏమైనా చూస్తున్నట్లయితే మీకు ఇది కావాలి రివ్యూ అనుకుంటే నాకు పెట్టండి. ఎందుకంటే నేను అన్ని చూద్దామంటే నాకు అంత ఇంట్రెస్ట్ రావట్లా. దీని గురించి కూడా నేను కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ ఉందని చూసా, సో అందుకే రివ్యూ పెడుతున్నా. సో ఇంకా చాలా కంటెంట్ అయితే కొత్తగా వచ్చింది. మీకు ఏమైనా పర్టికులర్లీ ఈ కంటెంట్ కావాలి అనుకుంటే లేటెస్ట్ ది పెట్టండి, నేను రివ్యూ పెడతా. ఓకే, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం. లవ్ యూ ఆల్, బాయ్.